అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రేపు ఢిల్లీ వెళుతున్న సీఎం రేవంత్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రుల్ని కలిసే ఛాన్స్. బనకచెర్లపై వివరణకు సిద్ధమవుతున్న ఏపీ. బనకచెర్లపై తెలంగాణ అడ్డుపడుతోంది. మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి? తెలంగాణ వైఖరిని తప్పుపట్టిన మంత్రి జనార్దన్ రెడ్డి. దోమల నిర్మూలనకు ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్. దోమల బ్రీడింగ్ నిర్మూలనకు ప్రతి శుక్రవారం డ్రై డే. ఏపీలోని 6 కార్పొరేషన్స్ లో పైలట్ ప్రాజెక్ట్. తిరుపతి బీసీల సభలో పాల్గొన్న మంత్రులు. కులగణనతో బీసీలకు మేలు జరుగుతుందన్న నేతలు. నగరాలను బీసీ డీగా గుర్తిస్తామని హామీ. కేసీఆర్ పై కక్షతో రైతులకు శిక్ష వేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయన్న హరీష్ రావు. బావమరిది నిరాశతో మాట్లాడుతున్నారన్న తుమ్మల. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తెలుసు. బీఆర్ఎస్ అసమర్థతతోనే మేడిగడ్డ కృంగిపోయింది. హరీష్ అబద్దాలు మానుకోవాలన్న ఉత్తమ్. వికారాబాద్ బోటు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రిసార్ట్ నిర్వహణ. ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్న ఎంపీ కొండ. 11 ఏళ్లలో ఎన్డీఏ సర్కార్ దేశానికి చేసిందేం లేదు. తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలి. రామచంద్రరావుకు పొన్నం లేఖ. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. మధిర ట్యాంక్ బండ్ దగ్గర అభివృద్ధి పనులు ప్రారంభం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు. పొన్నూరులో దాడి. వైసీపీ నేతల కుట్ర. టీడీపీ నేతలతో దాడి చేయించారని ఆరోపణ. వైసీపీ రాజకీయం చేస్తోందన్న ధూళిపాళ్ల. గోదావరి జిల్లాలో విచ్చలవిడిగా వయాగ్రా అమ్మకాలు. సేల్స్ మెన్ కి టార్గెట్స్ పెట్టి మరీ అడ్డగోలుగా దందా. టీవీ9 కథనాలతో చర్యలు చేపట్టిన అధికారులు. బాచుపల్లిలో హైడ్రాపై నిరసన. అన్యాయంగా ప్రహారీ గోడ కూల్చేశారని ఆరోపణ. దీక్ష చేస్తూ రోడ్డెక్కిన గేటెడ్ కమ్యూనిటీ. కొకైన్ కేసులో మరో నిందితుడు అరెస్ట్. కృష్ణ చైతన్యను పట్టుకున్న విశాఖ పోలీసులు. మరో 2 కోసం గాలింపు. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 12 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. జూరాల ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి. కడెం ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. 687 అడుగులు దాటిన ప్రస్తుత నీటి మట్టం. F-35 ఫైటర్ జెట్ మరమ్మతులు ప్రారంభం. జూన్ 14 నుంచి తిరువనంతపురంలోని విమానం ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు సన్నాహాలు. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ. మాజీ సీజీఐ బంగ్లా ఖాళీ చేయించాలని కోరుతూ లేఖ. పదవీ విరమణ తరువాత కూడా బంగ్లాలోనే నివాసం. ఉత్తరాదిలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ. హిమాచల్లో ఇప్పటి వరకు 75 మంది మృతి. వరదల్లో మరో 31 మంది గల్లంతు. బర్మింగ్హామ్ టెస్ట్ లో భారత్ ఘన విజయం. ఇంగ్లాండ్ పై 336 పరుగుల తేడాతో గెలిచిన భారత్. బర్మింగ్హామ్ లో తొలిసారి టెస్ట్ గెలిచిన భారత్. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.